హలో అండి. ఈ రాఖీ పౌర్ణమికి మన ఇంట్లో ఎందుకు పనిచేయవని పక్కన పెట్టేసే వస్తువులతోటి మంచి మంచి డిఐవైస్ అయితే షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే హైప్ కూడా చేయండి. సో ఫస్ట్ డిఐవై అయితే చూసేద్దాము. టీ పౌడర్ లోపల ఉండేటువంటి ఈ కవర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకుని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ కవర్ లేకపోతే ఈ కలర్లో ఉన్నటువంటి కవర్ ఏదైనా పర్వాలేదండి. పిల్లలు తినే లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో దాన్ని కూడా మీరు వాడచ్చు. ఇలా స్ట్రైట్ పీస్ కింద కట్ చేసుకోవాలి. అలాగే ఒక కలర్ పేపర్ని కూడా కట్ చేసుకోవాలండి. సిల్వర్ కలర్ పేపర్ ఎంతైతే పొడవులో కట్ చేసుకున్నామో అంతైతే పొడవులో కట్ చేసుకోవాలి. బట్ విడ్త్ మాత్రం రెండిటికి ఒక ½ ఇంచ్ డిఫరెంట్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్న దాన్ని ఇలా కుచ్చులాగా దగ్గరికి పెట్టేసుకోవాలండి. లాస్ట్ వరకు ఇలా పెట్టేసుకుని మధ్యలోకి మడత పెట్టేసుకుని కరెక్ట్గా మధ్య ఎక్కడికి వచ్చిందో చూసుకుని అక్కడికి స్టాప్లర్ పిన్ తోటి పిన్ చేసుకోవాలి. ఇలా పిన్ చేసుకుని ఓపెన్ చేస్తే ఫ్లవర్ లాగా వస్తుందండి. ఇప్పుడు ఆ చివర ఈ చివర అయితే స్టాప్లర్ పిన్తో పిన్ చేసేయండి, లేకపోతే ఏదైనా గమ్ పెట్టి అతికించేసుకోవచ్చు. ఇదే విధంగా కలర్ పేపర్ని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్లవర్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒకదానితో ఒకటి గ్లూ గన్ తోటి అతికించేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న అట్ట ముక్కను ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఈ అట్ట ముక్క పైన ముందుగా తయారు చేసుకున్నటువంటి ఫ్లవర్స్ని అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న గ్లిటర్ షీట్ని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి. ₹1 కాయిన్ అంత రౌండ్గా కట్ చేసుకుని దీనిపైన నా దగ్గర రెడ్ కలర్ స్టోన్ ఉంటే పెట్టేసుకున్నాను. అలాగే కలర్ పేపర్ని ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఫస్ట్ కలర్ పేపర్ పెట్టి దానిపైన ఇలా సాటిన్ రిబ్బన్ పెట్టుకున్నాను. సాటిన్ రిబ్బన్ పైన మనం తయారు చేసుకున్నటువంటి ఫ్లవర్ పెట్టుకుంటే అంతేనండి. చాలా సింపుల్గా ఇంట్లోనే రాఖీ రెడీ అయిపోయినట్టే. మీ పిల్లలకి స్కూల్లో రాఖీ మేకింగ్ కాంపిటీషన్స్ ఉంటే ఇలా ట్రై చేయమని చెప్పండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఒక అట్ట ముక్కను ఇలా ప్లేట్ సైజులో అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జాకెట్ ముక్కను అట్ట ముక్క కంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కుట్టించుకున్నటువంటి బ్లౌజ్ పీస్లు లేకపోతే రా సిల్క్ బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదండి, హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్లు అంటాము, వాటిని కూడా మీరు వాడుకోవచ్చు. ఇలా అట్ట ముక్కకి గమ్ అప్లై చేసుకుని జాకెట్ ముక్కతో అతికించేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టూ కత్తిరించేసుకుని బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసుకుని బ్యాక్ సైడ్ తిప్పి అతికించేసుకోవాలి. ఇలా ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా రౌండ్గా జాకెట్ ముక్క కట్ చేసేసుకుని గమ్ తోటి అతికించేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ నేను నా దగ్గర సేమ్ కలర్ లేస్ ఉంటే చుట్టూ కూడా అతికించుకుంటున్నాను. మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే దాంతోటే మీరు డెకరేట్ అయితే చేసుకోవచ్చండి. నా దగ్గర సేమ్ లేస్ ఉందని చెప్పి చుట్టూ నేను గమ్ తోటి అతికించేసుకుంటున్నాను. ఇది ఓడకుండా ఫస్ట్ అయితే ఇలా చుట్టూ క్లిప్స్ పెట్టుకుంటున్నానండి. రౌండ్ తిప్పుతున్నాం కదా, సో వెంటనే ఇది అతుక్కోదు, ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. సో వెంటనే అతుక్కోవడం కోసం నేను ఇలా చుట్టూ కూడా క్లిప్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా చుట్టూ బార్డర్ అతికించేసుకున్న తర్వాత మనం కుట్టించుకునేటువంటి జాకెట్ ముక్కల్లో ఇలాంటి ప్యాచెస్ ఉంటాయి కదండి, సో ఆ ప్యాచెస్ని కట్ చేసుకుని మీరు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీని మధ్యలో పెడుతున్న ప్యాచ్ కూడా పాత చీర నుంచి తీసిందేనండి. దాన్ని చీర నిండా ఉంటే అవి కట్ చేసి పెట్టుకున్నాను, ఇలా ఎందుకైనా యూజ్ అవుతుందని. ఇప్పుడు వాటర్ బాటిల్ క్యాప్స్ 2 తీసుకుని దీని చుట్టూ గమ్ అప్లై చేసుకుని దీనికి కూడా లేస్ అయితే అతికించుకున్నాను. ఇవి మీకు బాగా చిన్నగా అనిపిస్తే కనుక జ్యువెలరీ బాక్సెస్ ఉంటాయి కదండి, వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏమైనా సిరప్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటి క్యాప్స్ కూడా మీరు వాడుకోవచ్చండి. ఈ రెండింటిని ఒకవైపు ఇలా గమ్ తోటి అతికించేసుకుని ఒక దాంట్లో కుంకుమ అలాగే ఒక దాంట్లో అక్షింతలు పెట్టుకొని ఒక సైడ్ అయితే రాఖీ పెట్టేశాను. అంతేనండి, బ్యూటిఫుల్ రాఖీ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఊహించుకున్న దానికైతే మాత్రం చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి. ఐడి నెంబర్ 3. ఇక్కడ నేను జాకెట్ కుట్టించుకోగా మిగిలినటువంటి క్లాత్ తీసుకున్నానండి. చిన్న సైజ్ బ్యాంగిల్ తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇలా 6 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. చుట్టూ పోగులు రాకుండా ఉండడం కోసం ఇలా లైటర్ తోటి చుట్టూ సీల్ చేసుకోవాలి. క్యాండిల్తో అయినా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత సేమ్ కలర్ దారం తీసుకొని సూదిలో ఇలా ఎక్కించేసుకొని ఇలా రౌండ్ షేప్ ఉన్నదాన్ని ఇలా 2 మడతలు అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 మడతలు పెట్టుకుని కింద వైపున నార్మల్గా మనం రన్నింగ్ స్టిచ్ ఎలా అయితే కుడతామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఒక పెటల్ షేప్ వస్తుంది. ఇదే విధంగా మిగిలిన 5 కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి. జస్ట్ 2 మడతలు వేసేసి కింద వైపున స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అన్నీ దగ్గరికి లాగేసుకుని లాస్ట్ 2 పెటల్స్ మాత్రం వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఒకదాంతో ఒకటి జాయింట్ అయ్యేలాగా, అప్పుడు ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది. ఇప్పుడు ఒక గ్లిటర్ షీట్ని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. దీని మధ్యలో నా దగ్గర ఉన్నటువంటి స్టోన్స్ తోటి డెకరేట్ చేసుకుంటున్నానండి. మధ్యలో స్టోన్ పెట్టేసి చుట్టూ కూడా ఇలా వైట్ కలర్ స్టోన్ అయితే పెట్టేసుకుంటున్నాను 2 లైన్స్ కింద. ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఫ్లవర్ పైన గమ్ తోటి అతికించేసుకోవాలి. అలాగే క్లాత్ని మరొక రౌండ్ అయితే కట్ చేసుకున్నానండి, కొంచెం చిన్న సైజులో. మనం ఇందాక కట్ చేసుకున్న దానికంటే కూడా కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ క్లాత్ పెట్టుకుని దానిపైన గమ్ అప్లై చేసుకుని మధ్యలో ఇలా
మనం బ్లౌజెస్కి వేసుకునే బ్యాక్ సైడ్ తాడు ఉంటుంది కదండి, సో ఆ తాడుని పెట్టుకుని దీనిపైన ఫ్లవర్ అయితే పెట్టేసుకున్నాము. సో అంతేనండి, చాలా ఈజీగా రాఖీ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇవ్వండి ఈరోజు ఐడియాస్. మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ చేయండి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.